సర్ప్రైజింగ్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ దాన్ కూలీ. రెండిట్లో ఏది అని అడిగితే నేనైతే వార్ 2 అనే చెప్తాను. ఇది నాకు కూడా సర్ప్రైజింగ్, ఎందుకంటే నేను రివర్స్ అనుకున్నా. అసలు రిలీజ్ కు ముందు ఇది రిజల్ట్, కూలీ చాలా బాగుంటుంది, వార్ 2 ఎలాగో తెలిసిందే కాదే రొటీన్ నొట్ట తీస్తారు అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ వార్ 2 నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే సినిమా తోపనట్లే, బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మొత్తం బాగా ప్రెజెంట్ చేశారు, ప్రెజెంటేషన్ డీసెంట్. సో ఓవరాల్ గుడ్ ఫిల్మ్ అంటున్నా. గుడ్ థింగ్ ఏంటంటే అనుకున్నట్టుగా స్టోరీ లేదు, కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే అనుకున్నట్టు ఎండింగ్ లేదు. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ని విలన్ చేయరు, చంపరు. సో బతికించాలి, పాజిటివ్ నోట్ లో ఎండ్ చేయాలి. ఇంకెలా? సో ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నట్టు పెట్టేసి ఈగో క్లాష్ లా చూపించేయడం. ఒకటి నెగిటివ్ వెళ్తాడు, ఒకటి పాజిటివ్ వెళ్తాడు. ఎందుకు? సో మూవీ అంతా బాగానే ఉంది, బట్ మనం నెగిటివ్స్ పాయింట్అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ వరస్ట్, ఆ 6 ప్యాక్ వరస్ట్, విఎఫ్ఎక్స్ అంతా ఓకే, మూవీ అంతా బాగానే ఉంది, ఆ బోట్ సీన్ ఒకటి వరస్ట్. కొన్ని సీన్స్ మరి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ యాక్షన్ మూవీస్ పై థ్రిల్ అనగానే మనం బ్రెయిన్ మొత్తం బయట పెట్టేసి రావాలి. కానీ వీళ్ళు మరీ కొన్ని సీన్స్ లో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనిపించింది. అంటే కన్వీనియంట్ గా వాడు వచ్చి వీడిని చంపేస్తాడు, వీడు వచ్చి వాడిని చంపేస్తాడు, అటు ఇటు స్టంట్లు చేస్తారు, అన్ని అయిపోతే లాస్ట్ కి సైలెంట్ గా గ్రూప్ లో కలిసిపోతారు అన్నట్టు. యాక్షన్ సీన్స్ కేమో అలా ఆమ్స్టర్డామ్లు, జర్మనీలు, స్విట్జర్లాండ్ తీసుకెళ్తారు, అక్కడంతా కానిచ్చేసుకుని మళ్ళీ బ్యాక్ టు న్యూఢిల్లీ. సో బాగా కన్వీనియంట్ గా తీసుకున్నారు. ఇక ఆబ్వియస్లీ సాంగ్స్ ఫోర్స్ డే, ఆవన్ జావన్, జనాబే అలీ రెండు ఫోర్స్ డే. ఇంక మూవీ ఆబ్వియస్లీ ఇదే, ఇప్పుడు హృతిక్ ని హీరో చేయాలి, సో మనోడిని ఇంకా ఏదో చేసి మస్పూస్ మారేడుగా చేసి మన ఫ్యాన్స్ ని సాటిస్ఫై అయ్యేలాగా అక్కడ స్టోరీకి సెట్ అయ్యేలాగా ఏదో ఒకటి చేశారు. సో ఓవరాల్ గా బాగానే ఉంది అవుట్పుట్. బట్ ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. ఆ యాక్టింగ్ ఏంటో నాకు అర్థం కాదు. ఇదే ప్రాబ్లం. ఒక 25 years గా ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్, ఒక టైప్ ఆఫ్ హీరోయిజం, ఒక టైప్ ఆఫ్ ఫ్లోకి అలవాటు పడ్డ యాక్టింగ్ తీసుకొచ్చి విలన్ రోల్ చేయంటే అందరికి సెట్ అవ్వదు. అది మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ లో ఇప్పుడు ఎన్టీఆర్ మంచి యాక్టర్ కదా, ఏ రోల్ అయినా చేసేయగలుగుతాడంటే లేదు. విలన్ రోల్ అందరికి కాదు, నీలో ఆ యాంగిల్ ఉండాలి, నీ ఫేస్ లో ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సెట్ అవ్వాలి నీకు, అప్పుడు కానీ నువ్వు విలన్ రోల్ చేయకూడదు. సో నెగిటివ్ షేడ్స్ అందరికి సెట్ అవ్వదు. అందరు హీరోస్ లో కలిపి నెగిటివ్ ఎవరికైనా సెట్ అవుతుందంటే అది గోపీచంద్ అన్న ఆల్రెడీ ప్రూవ్ చేశాడు, మహేష్ బాబుకి సెట్ అవుతుంది. ఇంకా మిగతా ఎవరికి నాకు తెలిసి నెగిటివ్ సెట్ అవ్వదు. మిగతా వాళ్ళు ఎవరు ట్రై చేయకపోతే బెటర్. ఇప్పుడు సరే నెగిటివ్ రోల్ తీసుకున్నాం, ఏం చేస్తున్నాం, ఏం యాక్టింగ్ చేస్తున్నాం అంటే ఒకటే ఎక్స్ప్రెషన్ సినిమా అంతా. అదేదో బిగుసుకుపోయి కళ్ళు చిన్నవి చేసేసి నేనేదో నెగిటివ్ అన్నట్టు అది లేదు. అలా మాకేం వేడి చేసినట్టుంది. అంటే ఎందుకు అలా యాక్ట్ చేయడం అని. ఎన్టీఆర్ యంగర్ వర్జన్ గా చేసిన యాక్టర్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు ఎన్టీఆర్ అనకంటే సినిమాలో. వాడింకా బాగా నెగిటివ్ షేడ్స్ చూపించాడు. చిన్నప్పుడే అంత నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్, యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అన్ని చూపించాడు. పెద్దకి ఏదో స్టైల్ ముసుగులో మేనేజ్ చేసేద్దాం అన్నట్టు చేశారు తప్పితే ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ అయితే ఒకటే ఉంది, అదే సీరియస్ ఎక్స్ప్రెషన్. ఏంటిది? సో నేనేమంటానంటే మనం క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు అది మనకి తగ్గట్టుగా కొంచెం చేంజెస్ చేయించుకుంటే కూడా కొన్నిసార్లు బెటర్, ఇలాంటప్పుడు బెటర్. అక్కడ కూలీలో నాగార్జున గారు 6 times నరేట్ చేయించుకొని ఏదో చేంజెస్ చేయించుకున్నాడంటే ఫైనల్ గా ఏం లేదు, అక్కడ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ అయ్యేదేమో, ఇక్కడ మా ఎన్టీఆర్ తగ్గట్టుగా రోల్ ని కొంచెం మాడిఫై చేయించుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఆబ్వియస్లీ ఒక తెలుగు ర్యాప్ సాంగ్ తో ఎంట్రీ ఫైట్ అది అంత బాగుంది, ఆ పార్ట్ అంతా బాగుంది, నాకు నచ్చింది. సినిమా అంతా బాగానే ఉంది, ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అంతే. మరి రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా వెళ్ళి సినిమా చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.